Welcome to 24 Technologies. Our today's topic is ELB. ELB stands for Elastic Load Balance. Elastic Load Balancers. దీంట్లో మనకు యాక్చువల్గా 4 types of load balancers ఉంటాయి. 4 types. One is classic load balancer. This is outdated. ఇది అవుట్డేటెడ్, మనం దీని గురించి యూజ్ చేయము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ థర్డ్ వన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ లాస్ట్ వన్ gateway load balance. ఓకే, మనము దీంట్లో మెయిన్గా డిస్కస్ చేసేవి ఈ రెండు డిస్కస్ చేస్తాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇది అవుట్డేటెడ్ కాబట్టి దీని గురించి అవసరం లేదు. బట్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ కొద్దిగా ట్రిక్కీ ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మరీ అంత డీప్గా మనకు బిగినర్స్ లెవెల్లో మనకు అంత అవసరం లేదు. కాబట్టి మెయిన్ ఈ రెండు మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ బ్యాలెన్సర్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏ టైప్స్ ఉంటాయి అని చెప్పేసి మనము డిస్కస్ చేద్దాం. ఇక్కడ వర్టికల్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ హారిజాంటల్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. హారిజాంటల్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ వర్టికల్ లోడ్ బ్యాలెన్సర్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఒక ఈసీటును క్రియేట్ చేశారు. ఏది? ఒక ఈసీటును లాంచ్ చేసినారు. ఓకే, ఒక ఈసీటును లాంచ్ చేసినారు. ఈ ఈసీటును లాంచ్ చేసినప్పుడు లైక్ మనం రెగ్యులర్గా చేసేది T3 మైక్రో. ఇదే కదా మనం రెగ్యులర్గా లాంచ్ చేసేది T3 మైక్రో. అండ్ నాకు ఫ్యూచర్లో నాకు లోడ్ ఎక్కువ అవుతుంది అంటే నాకు ఇంకా స్పేస్ కావాలి, లైక్ VCPUs కానీ లేకపోతే ఇంకా ఏవి రామ్ క్యాషీ అండ్ మెమరీ, వాటికి సంబంధించినవి నాకు ఎక్కువ కావాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఈ T3 మైక్రో ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఇంకొక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. అంటే దీని ప్లేస్లో ఇది సపోర్ట్ చేసేది పర్ సెకండ్ 100 యూజర్స్కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి. వెబ్ సర్వర్స్ అయితే 100 యూజర్స్కి సపోర్ట్ చేస్తుంది. నాకు ఏమవుతున్నాయంటే ఫ్యూచర్లో నాకు అవి బిజినెస్ పెరిగింది, ఒక 1000 10,000 ఈ రకంగా బిజినెస్ పెరిగింది కాబట్టి నేను సేమ్ ఆ అప్లికేషన్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని T3 మైక్రో నుండి కాకుండా ఒక ఎక్స్ లార్జ్ ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది? ఇంతమందికైనా సపోర్ట్ చేస్తుంది. అంటే దీని ప్లేస్లో ఈ T3 మైక్రో ప్లేస్లో నేను ఏం చేస్తున్నా, ఎక్స్ లార్జ్ అనే దాన్ని నేను చేస్తున్నా. ఎక్స్ లార్జ్ ఇది దేని కిందకు వస్తుంది? వర్టికల్. అంటే నీకు ఉన్న ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఉన్న ఇన్స్టెన్స్ సైజును నేను ఇంక్రీజ్ చేశాను. దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేశాను. దీన్ని ఏమంటామంటే వర్టికల్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి మనము కాల్ చేస్తాం. వర్టికల్ లోడ్ బ్యాలెన్సర్. ఈ వర్టికల్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఉన్నదాని ప్లేస్లో పెద్ద సైజ్ ఇన్స్టెన్స్ ను మనము లాంచ్ చేసాం. అండ్ దెన్ వాట్ అబౌట్ హారిజాంటల్ లోడ్ బ్యాలెన్సర్? హారిజాంటల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అంటే, ఈ హారిజాంటల్ లోడ్ బ్యాలెన్సర్స్ లో నాకు ఇదొక ఇన్స్టెన్స్. ఓకే, T3 మైక్రో అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్. ఈ T3 మైక్రోకి ఏమవుతుందంటే ప్లస్ సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ వచ్చేసి ప్లస్ సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మీకు ఎంత అవసరమో అంత అన్ని ఇన్స్టెన్సెస్ వచ్చి ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్కు అటాచ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమి అంటే ఒక ఇన్స్టెన్స్ సైజును సింగిల్ది పెద్దది పెంచుకోవడము, అండ్ ఇక్కడ సేమ్ సైజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ నీ అప్లికేషన్ మల్టిపుల్గా. అట్ లాస్ట్ వీళ్ళందరూ యూజర్స్ పని చేసేటప్పుడు ఇక్కడికొకటి ఈ రకంగా రిక్వెస్ట్స్ అనేటివి. ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా, అది ఫస్ట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళింది అనుకుంటున్నాను. ఇంకొకరు సెర్చ్ చేస్తున్నారు, సెకండ్ ఇన్స్టెన్స్, థర్డ్ ఇన్స్టెన్స్, ఫోర్త్ ఇన్స్టెన్స్, మల్టిపుల్ ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. ఇవన్నీ ఈ లోడ్ బ్యాలెన్సర్స్
ఈ రకంగా వర్టికల్ లోడ్ బ్యాలెన్సర్, హారిజాంటల్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి మనము కాల్ చేయొచ్చు. అండ్ ఇంకా దీని మాక్సిమం లిమిట్స్ ఎంత? ఏమన్నా లిమిట్స్ గురించి వస్తే ఈ వర్టికల్ స్కేలింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనకు దీనికి బ్యాక్ డ్రాప్ ఏందో చూద్దాం. ఇక్కడ నాకు ఈ ఇన్స్టెన్స్ అనేది ఎక్కడుంది? ఒకటే ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. ఇది లైక్ హైదరాబాద్ రీజియన్‌లో ఏజీ 3లో రన్ అవుతుంది అనుకుందాం. ఏజీ 3లో రన్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర రన్ అయ్యేది ఒకటే కదా! ఓన్లీ 1 ఇన్స్టెన్స్. ఈ ఏజీ మొత్తం డౌన్ అయిపోయింది. ఏదో డ్యూ టు సమ్ రీజన్స్, డిజాస్టర్స్ దానివల్ల డౌన్ అయిపోయింది. డౌన్ అయితే ఆటోమేటిక్‌గా నీ అప్లికేషన్ ఏమైతది? నీ అప్లికేషన్ కూడా డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ అట్లా కాదు. నేను 2 ఇన్స్టెన్సెస్‌ని వచ్చేసి ఏజీ 1లో పెట్టుకున్నాను. అండ్ ఇంకొక 2 ఇన్స్టెన్సెస్ వచ్చేసి ఏజీ 2లో పెట్టుకున్నాను అనుకుందాం. ఈ 1లో, 2లో పెట్టుకున్నప్పుడు ఏమైంది? ఈ ఏజీ 1లో ఉన్నది నాకు డౌన్ అయిపోయింది. డౌన్ అయిందంటే ఆటోమేటిక్‌గా నీ అప్లికేషన్ ఏదైతే ఉంటదో అది కూడా డౌన్ అయిపోయింది కదా! బట్ ఇక్కడైతే నీకు అప్లికేషన్ డౌన్ అయిపోయింది. ఇక్కడ డౌన్ అవుతుందా అంటే నో. ఇక్కడ అప్‌లోనే ఉంటుంది. నాకు ఏజీ 1 అనేది డౌన్‌లో ఉంది. బట్ ఇదొచ్చేసి ఏజీ 2లో ఉన్న ఇన్స్టెన్సెస్ రన్ అవుతుంది. అప్పుడేమైతే నాకు యూజర్స్ అందరూ ఇక్కడ నుండి యూజ్ చేసుకుంటారు నా అప్లికేషన్‌ను. రైట్. సార్ మొత్తము ఇదంతా ఏజీ 1, ఏజీ 2 మొత్తము ఒకే రీజియన్‌లో ఉంది. లైక్ హైదరాబాద్ రీజియన్. ఈ హైదరాబాద్ రీజియన్ మొత్తం కూడా డౌన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కదా! ఇప్పుడు ఏజీ1లో ఉన్న డేటా సెంటర్, ఏజీ 2లో ఉన్న డేటా సెంటర్స్ ఈ హైదరాబాద్ రీజియన్‌లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ రీజియన్ మొత్తం డౌన్ అయితే పరిస్థితి ఏంటి? యెస్. గుడ్ క్వెషన్. మీకు క్వెషన్ వేయాలని అనిపించిందో లేదో తెలీదు గానీ అది గుడ్ క్వెషనే. అందుకని నేనేం చేస్తానంటే హైదరాబాద్‌లో ఒక ఏజీలో నేను లాంచ్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ముంబై రీజియన్‌లో ఇంకొకటి నేను లాంచ్ చేసుకుంటాను. సార్ ఇవన్నీ హైదరాబాద్, ముంబై అనేటివి కూడా ఎక్కడున్నాయి? ఇండియాలో ఉన్నాయి. ఈ ఇండియాలో మరి ప్రాబ్లమ్ వస్తే పరిస్థితి ఏంటి? యెస్. దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఎప్పుడైనా కూడా మనం ఏం చేస్తాము అంటే లైక్ మన కాంటినెంట్స్ ఎన్నమ్మా? 7 కదా! 7. ఒక దాంట్లో ఒక రీజియన్ ఎప్పుడు రీజియన్ హైదరాబాద్ అని చెప్పేసి అంటాం. హైదరాబాద్ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే హైదరాబాద్‌లో పెట్టుకుంది ఒకటి ఎడ్జ్ లొకేషన్. నా అప్లికేషన్ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి రన్ కావాలి. అండ్ ఇంకొకటి ఎక్కడ నుండి అంటే దూరంగా యూఎస్‌లో నార్త్ వర్జీనియా లైక్ అంటే ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్‌లో అండ్ హైదరాబాద్‌లో ఒక అవైలబిలిటీ జోన్‌లో. బట్ నీకు దగ్గర ఇది కాబట్టి నీకు మెయిన్ ఏది ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ కేస్ ఇది డౌన్ అయ్యింది అంటే ఆటోమేటిక్‌గా నీ ఎండ్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడికి అప్లికేషన్ డౌన్ కాగుద్ది కదా! ఫస్ట్ ఇక్కడ నుండి తీసుకుంటా ఉంటాడు. ఇది డౌన్ అయిన తర్వాత నీకేమైతది? ఇక్కడ నుండి తెచ్చుకుంటది. డేటా అనేది ఇక్కడ నుండి తెచ్చుకుంటది. బట్ ఇంత దూరం నుండి తెచ్చుకోవాలంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా! కాబట్టి స్టార్టింగ్‌లో ఎప్పుడైనా కూడా మనకు నియర్ బై దాన్ని ఏమంటామంటే ఎడ్జ్ లొకేషన్స్ అని చెప్పేసి అంటాం. నా ఎడ్జ్ లొకేషన్ నుండి తెచ్చుకుంటది. బట్ ఈ ఎడ్జ్ లొకేషన్‌లో కాకుండా నాది ఏదైతే మెయిన్ డేటా సెంటర్ ఉందో డౌన్ అయింది అంటే నా దగ్గర రిడెండెన్సీ కోసం నేను ఇంకొక దగ్గర కూడా పెట్టుకున్నాను కాబట్టి ఆ డేటా సెంటర్ నుండి కూడా తెచ్చుకోవచ్చు. బట్ దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. లేటెన్సీ అనేది కూడా కొంచెం ఉంటుంది. బట్ ఇక్కడ నీకు ఒక ఇన్స్టెన్స్ ఏదైనా ఉంటే దాని లిమిట్స్ ఎంత? చిన్న ఇన్స్టెన్స్ లిమిట్ ఎంత అంటే మనకు ప్రొవైడ్ చేసే దాంట్లో 2 వీసీపీయూస్ అండ్ ఇది ఎగ్జాక్ట్‌గా తెలీదు. మీరు ఇన్స్టెన్స్ దాంట్లో టైప్స్‌లో చూసుకుంటే మీకు తెలుస్తుంది. బట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ వరకు తీసుకుంటే T2 నానో అని చెప్పేసి ఒకటి ఉండేది. T2 నానో. అది ఎంత? దాని సైజ్ వచ్చేసి 0.5 గిగా అండ్ దాని ర్యామ్ ఇది ర్యామ్ అండ్ దానిది వచ్చేసి 1 సిపియు 1 విసిపి ఇంత స్మాల్ వన్ ఇదేది లిమిట్స్ దీనివి. అండ్ పెద్ద ఇన్స్టెన్స్ ఎంత ఉంటుందంటే యు 1 టెరాబైట్ అండ్ 12.3 టెరాబైట్ ఆఫ్ ర్యామ్. 12 టెరాబైట్ ఆఫ్ ర్యామ్ అండ్ సిపియూస్ ఎన్ని సపోర్ట్ చేస్తాయంటే ఇక్కడ అరౌండ్ 448 విసిపియూస్. అంటే ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది ఎప్పుడు యూజ్ చేయము. యూజ్ చేస్తే ఎందుకంటే డౌన్ అయిందంటే మన నెట్వర్క్ మొత్తం డౌన్ అయిపోతుంది కదా! యూజ్ చేయము. అండ్ దెన్ వాట్ అబౌట్ హారిజాంటల్‌లోకి మనం వచ్చినామంటే ఇక్కడ మనకు ఎన్ని టైప్స్ ఉంటాయి? స్కేల్ అప్, స్కేల్ డౌన్ కావడానికి మనం యూజ్ చేసేది 2 యూజ్ చేస్తాం. ఒకటి
ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ టైం మనము లోడ్ బ్యాలెన్సర్ అనేది కూడా మనము యూజ్ చేస్తాం. ఈ లోడ్ బ్యాలెన్సర్స్లో ఇప్పుడు మనం ఏది హారిజాంటల్ అండ్ వర్టికల్ స్కేలింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే మనకు ఒక 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది యూజర్స్ ఉన్నారు. 1, 2, 3, 4 ఈ రకంగా 5 కొంతమంది యూజర్స్ ఉన్నారు. ఈ లోడ్ ఏ రకంగా బ్యాలెన్స్ అవుతుందంటే నేను ఒకే ఇన్స్టెన్స్ పైన మొత్తం 1, 2, 3, 4, 5, 6 అంటే దీనిపైన ఏమవుతుంది, లోడ్ అనేది టూ మచ్గా పెరిగి ఇది క్రాష్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? క్రాష్ అవడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వై నేను ఏం చేస్తాను అంటే ఈ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకంటే నేను 4 ఇన్స్టెన్సెస్ పే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి, సెకండ్ రిక్వెస్ట్ ఇక్కడికి, థర్డ్ రిక్వెస్ట్ ఇక్కడికి, ఫోర్త్ ఇక్కడికి, మళ్ళీ 5th వన్ దీనికి, 6th వన్ దీనికి, 7th ఉంటే దీనికి, 8th ఉంటే దీనికి, మళ్ళీ 9th వన్ నా ఫస్ట్ ఇన్స్టెన్స్. ఈ రకంగా నేను ఏం చేస్తానంటే లోడ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే నా EC2 1, 2, 3, 4 ఇన్స్టెన్సెస్ రన్ అవుతుంది. ఈ రకంగా మనం లోడ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ట్రాఫిక్ని మేనేజ్ చేయడమే. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఏరియా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళాలి. సపోజ్ 4 పాత్స్ ఉన్నాయని చెప్పేసి అనుకో. మీరు ఒకే పాత్ని యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఈ రోడ్ క్రాక్స్ రావడము, తర్వాత ఇవేవి ఆ టోల్ గేట్స్ దగ్గర నువ్వు ఎక్కువ మందిని పెట్టాల్సి ఉంటుంది. బట్ నేను రిమైనింగ్ ఇవి కూడా నేను యూజ్ చేయట్లేదు. బట్ వీటికి కూడా రెగ్యులర్గా మెయింటెనెన్స్, ఏవి లైట్స్ వేయడము, తర్వాత టోల్ గేట్ కోసం స్టాఫ్స్, తర్వాత నియర్ బై ఏమైనా పబ్లిక్ టాయిలెట్స్, ఇవన్నీ అన్ని ప్లేస్లో మెయింటైన్ చేస్తున్నా. ఈ మూడింటిని నేను యూజ్ చేయకుండా ఇది ఒకటే యూజ్ చేస్తే ఈ మూడింటికి నేను పే చేసినా వేస్ట్ అయిపోతుంది కదా. దీనికి ఒకదానిపైన లోడ్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇక్కడ స్టాఫ్ ఏం చేస్తారు, స్టాఫ్ ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయని రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ట్రాఫిక్ని ఏం చేస్తారంటే రీడైరెక్ట్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ని బేస్ చేసుకొని. ఓకే, అందుకనే 4 లైన్స్ ఉంటే ట్రాఫిక్ని మీకు ఏ రకంగా పంపిస్తాడు, హెవీ వెహికల్స్ లేన్ 1, లేన్ 2 అని, స్మాల్ వెహికల్స్, కార్స్ అవుటర్ రింగ్ రోడ్లు చూసినారంటే ఎందుకు, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి. ఇన్ ద సేమ్ వే మనము లోడ్ ను కూడా ఇక్కడ ట్రాఫిక్ అంటే ఏంది, మనకు యూజర్స్ మనకు అప్లికేషన్ సర్చ్ చేయడం, దట్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ ను ఏ రకంగా నేను మేనేజ్ చేయాలి, ఏ రకంగా ప్రాపర్ గా అన్ని రిసోర్సెస్ నేను యూజ్ చేయాలి. రిసోర్సెస్ అంటే ఏంటి, ఇక్కడ నా ఇన్స్టెన్సెస్ అన్నింటినీ ప్రాపర్ గా ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేస్తాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం ఏమైనా నార్మల్ దీనికి కావాల్సినవి లోడ్ బ్యాలెన్సర్ చేసేటప్పుడు మనకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయినా కూడా, లేకపోతే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయినా మనం నెక్స్ట్ ల్యాబ్లో చూస్తాము. బట్ దానికి కావాల్సినవి ఏవేవి అంటే ఫస్ట్ మీకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాల్సి ఉంటుంది. ఒక సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఇన్స్టెన్సెస్ రన్ అవుతూ ఉండాలి. అది మీ ఇష్టం, మీరు ఎన్నైనా ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఆటో స్కేలింగ్ వరకు వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ నేను మాన్యువల్గా ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాను. రన్నింగ్ ఇన్స్టెన్సెస్. ఇంకా నాకేం కావాలి, టార్గెట్ గ్రూప్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏం కావాలి అంటే VPC కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ గో విత్ డిఫాల్ట్ VPC, డిఫాల్ట్లోకి వెళ్తాను. బట్ ఇన్ ఫ్యూచర్ కమింగ్ క్లాసెస్లో మనం VPC గురించి డిస్కస్ చేసినప్పుడు VPCని కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని ఆ VPCలో వీటిని సబ్నెట్స్ని క్రియేట్ చేయడం, సబ్నెట్స్ అండ్ రౌట్ టేబుల్ను చేయడము, తర్వాత ఇంటర్నెట్ గేట్వే, IGW, ఇంకా మీకు నాటింగ్ కావాలి అనుకుంటే నాట్ గేట్వే, ఇవన్నీ మనము క్రియేట్ చేస్తాం. బట్ ఈ పార్ట్ అనేది మనం డిస్కస్ చేయము. మనం ఏ పార్ట్ డిస్కస్ చేస్తామంటే లైక్ ఈ 3 అండ్ VPC డిఫాల్ట్ VPC ఇది తీసుకొని మనము ఏం క్రియేట్ చేస్తాం, లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్స్లో మనం ఏం డిస్కస్ చేసేది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ load balancer. We can call it as ALB and NLB. This is very 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 important. మనకు ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీకు వన్స్ ఒకసారి అవుట్పుట్ వస్తుంది అంటే మీకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి డూ ప్రాక్టీస్. 1-2 సార్లు వీడియో వినండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కంటిన్యూగా వింటా ఉంటే అది విన్న తర్వాత రేపటి సెషన్లో మనం ఏం చేద్దాము అంటే దానికి సంబంధించిన
ఒక సెషన్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని లాంచ్ చేద్దాం, ఇంకొక సెషన్లో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ని లాంచ్ చేసి మనకు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ట్రాఫిక్ అనేది ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే రైట్ అమ్మా, దిస్ ఈస్ అవర్ టుడే ఈఎల్బి థియరిటికల్ పార్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఏం చేయొచ్చు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కంటిన్యూ క్లాసెస్ కోసం ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే యూ కెన్ పింగ్ మీ. ఎవ్రీ మంత్ 1st and 15th మనకు క్లాసెస్ ఉంటుంది, బ్యాచెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.